నెంబర్ 6 కాటన్ స్వాబ్స్ లేదా క్యూ టిప్స్ని ఉపయోగించి చెవిని శుభ్రం చేయడం. మన చెవిని శుభ్రం చేయడానికి కాటన్ స్వాబ్స్ లేదా క్యూ టిప్స్ని సాధారణంగా యూజ్ చేస్తూ ఉంటాం. కానీ మీకు తెలుసా, ఇవి యూజ్ చేయడం వలన మన చెవికి చాలా ప్రమాదకరంగా తయారవుతుందని. చెవి మన 5 రకాల సెన్స్ ఆర్గాన్స్లో ఒకటి. మన శరీరంలో చాలా సున్నితమైన అవయవం. మన చెవిలో ఉండే ఇన్నర్ గ్యావిటీ చాలా సున్నితంగా ఉంటుంది. మనం యూజ్ చేస్తున్న కాటన్ స్వాబ్స్ లేదా క్యూ టిప్స్ వలన ప్రమాదం అవ్వచ్చు. ఇదే కాకుండా మనం క్లీన్ చేసేటప్పుడు చెవి యొక్క వ్యాకల్స్ లోపల పుష్ చేస్తుంది. దీని వలన ఇయర్ డ్రమ్స్ కి నష్టం కలిగిస్తుంది. దీని వలన మనం వినికిడి లోపం రావచ్చు. ఒకవేళ మనం చెవిని శుభ్రం చేయాలనుకుంటే కాటన్ బడ్స్ లేదా క్యూ టిప్స్ ద్వారా చెవి బయట భాగం మాత్రమే క్లీన్ చేయడం మంచిది. ఒకవేళ లోపల వరకు చెవిని శుభ్రం చేయాలనుకుంటే ఎవరైనా మంచి ఇయర్ స్పెషలిస్ట్ తో క్లీన్ చేయించుకోవడం మంచిది. నెంబర్ 7 నిలబడి భోజనం చేయడం మరియు నీరు త్రాగడం. కొన్నిసార్లు మనలో చాలా మంది ఆఫీస్కి వెళ్లాలనో లేదా స్కూల్కి వెళ్లాలనో తొందరలో కూర్చొని తినేంత తీరిక ఉండదు. దీంతో గబగబా నోట్లో 2 ముద్దలు పెట్టుకొని పరుగులు పెడుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని వైద్య నిపుణులు చెప్తున్నారు. నిల్చొని తినడం వలన పొట్ట మరియు పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. నిలబడి ఫుడ్ తీసుకుంటే అన్నవాహిక దెబ్బతింటుందని, జీర్ణ ప్రక్రియకు అంతరాయం పెరుగుతుందని, పేగులపై ఒత్తిడి పెరుగుతుందని చెప్తున్నారు. మీరు కూడా తొందరలో నిలబడి తింటుంటే అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం జీవన విధానాలు సరిగ్గా ఫాలో కాకపోవడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అదే మన పూర్వీకులు అయితే ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి కారణం వారు పాటించే జీవన విధానాలు అని చెప్పుకుంటున్నారు. నెంబర్ 8 మనలో చాలా మంది ఆహారం తీసుకున్నాక స్నానం చేయడం చాలా మంది చూస్తూ ఉంటారు. ఇది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మనం ఆహారం తీసుకున్నాక మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది. అలాగే తిన్న ఆహారం జీర్ణం చేయడానికి రక్త ప్రసరణను పెంచుతుంది. మనం తిన్న వెంటనే స్నానం చేయడం వలన మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం అవటానికి జీర్ణ ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. దీని వలన తీసుకున్న ఆహారం జీర్ణం కాక ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ భోజనం చేశాక స్నానం చేయాలి అని అనుకుంటే భోజనం చేసిన తర్వాత 30 నుండి 40 నిమిషాల తర్వాత స్నానం చేయడం మంచిది. నెంబర్ 9 ఎయిర్ వాషింగ్. ఫ్రెండ్స్, మనలో ఎయిర్ అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఎందుకంటే పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి అందాన్ని పెంచుతుంది. కానీ చాలా మందికి ఎయిర్ వాషింగ్ ఎలా చేయాలో తెలియకపోవడం వలన మనలో చాలా మందికి తొందరగా ఎయిర్ ఊడిపోవడం, తెల్లబారి పడిపోవడం జరుగుతుంది. దీనికి కారణం మనలో చాలా మంది షాంపూని ఎక్కువగా ఎయిర్ వాష్ చేయడంలో యూజ్ చేయడం వలన. అయితే మీకు తెలుసా, మనం ఎయిర్ ని షాంపూతో వాష్ చేయడం వలన చాలా ప్రమాదకరం. సైంటిస్టులు చెప్పిన ప్రకారం మన జుట్టులో ఉండే గ్రంథులు సెబమ్ ఆయిల్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది నార్మల్ గా జుట్టు తనకు తానే ఈ ఆయిల్ ని తయారు చేస్తుంది. ఒకవేళ మనం డైలీ మన జుట్టును షాంపూతో స్నానం చేయడం వలన నేచురల్ గా తయారవ్వాల్సిన సెబమ్ ఆయిల్ క్రియేట్ అవ్వడం మానేస్తుంది. దీని వలన మన ఎయిర్ తొందరగా తెల్లబడడం, రంగు మారడం, జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. అందుకే మన జుట్టును డైలీ షాంపూతో స్నానం చేయకుండా 1 వీక్ లో 4 టైమ్స్ లేక 5 టైమ్స్ చేసుకోవచ్చు. నెంబర్ 10 అలారం ఆఫ్ చేసి తిరిగి పడుకోవడం. మనందరికీ పడుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందులో తెల్లవారుజామున లేవడం అంటే అందరికీ కష్టమే. అయితే నిద్ర అనేది ఎంత అవసరమో అంతే నిద్రపోవాలి, లేకపోతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అలాగే భోజనం మరియు దేనికైనా ఎడిక్షన్ అవడం ఏ మనిషికైనా పతనానికి, వినాశకానికి కారణం అవుతాయి. అయితే అతిపెద్ద సమస్య మనిషి వినాశానికి కారణం ఏంటో తెలుసా? ఓవర్ స్లీపింగ్. అలాగే తెల్లవారుజామున అలారం ఆఫ్ చేసి పడుకోవడం అందరికీ ఇష్టమే. ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున తొందరగా పడుకొని లేవాలి అని రాత్రిపూట అలారం పెట్టి పడుకుంటారు. కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే ఒక్కసారి అలారం రింగ్ అయిన వెంటనే నిద్రలేస్తారు. మిగతా వారు అలారం ని స్నూజ్ లో పెట్టి మరో 5 నిమిషాలు, మరో 5 నిమిషాలు అంటూ పడుకుంటూ అని స్నూజ్ చేస్తూ ఉంటారు. అలా అరగంట సేపు నిద్రని వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. అవును, ఇది నిజం. మీ పనిలో లేట్ అవడమే కాకుండా మీ యొక్క ఎనర్జీ లెవెల్ కూడా తగ్గుతాయి. అందుకే ఒకసారి అలారం రింగ్ అయిన వెంటనే లేవడం చాలా మంచిది. ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.